శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఆయన చేసినటువంటి అవినీతి కార్యకలాపాల మీద అనేక రకాలైనటువంటి ఆధారాలతో కూడినటువంటి విషయాలన్నీ మీడియా ముందు ఉంచడం అయింది. చంద్రమోహన్ రెడ్డి వేటికి సమాధానం చెప్పుకోలేక దాటవేత ధోరణి. ఈరోజు నేను ఆయన మీద ఆరోపణలు చేశాను అంటే ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో చేశాను. ఆధారాలకు సంబంధించి అది అవునో కాదో రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఉంది. అయిపోయింది, నీ కథ అయిపోయింది. చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి వాడు శాశ్వతంగా ఈ జిల్లా రాజకీయాల నుంచి ప్రజల నుంచి తరిమి కొట్టేసేటువంటి పరిస్థితి. ఇక నువ్వు నీ ముఖం ఎత్తుకొని చెప్పలేవు, నీ ముఖం చూపించలేవు. ఈరోజు నువ్వు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఏదో ఒక నీలాంటి అవినీతిపరుడు, నీలాంటి వ్యక్తి జైలుకి కేసులకి భయపడతాడు తప్ప నాలాంటి నీతి నిజాయితీగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఎవరు కూడా కేసులకి జైలుకి భయపడేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు నీకు ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకో, అధికారం నీకుంది కాబట్టి. నేను భయపడేటువంటి వ్యక్తిని కాదు. నేను నిన్ను అడిగిన దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్పు. సిబిఐయో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో మరొకటో అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి కుట్రలను బయట తీసేటువంటి సంస్థలు అటు చేసాము ఎటు చేసాము ఏమి చేయగలవు చంద్రమోహన్ రెడ్డి? నీ తాత ముత్తాతల వల్ల కాదు, భగవంతుడి దిగి వచ్చినా నిన్ను కాపాడలేడు. అయిపోయింది నీ కథ. మొత్తం వివరాలతో సహా బయటకు వచ్చాయి. ఏ దర్యాప్తు సంస్థకు పోయినా సరే ఈరోజు నేను భయపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి దోషి అనేటువంటిది నిర్ధారణ అవుతుంది. ఈరోజు పోలీసులు చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచే ప్రారంభించాలి. చంద్రమోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కాగితాల గురించి అసలు చంద్రమోహన్ రెడ్డిని ముందు ప్రశ్నించాలి. ఈ డబ్బు నీకు ఎట్టొచ్చింది అనేటువంటిది ప్రశ్నించాలి. ముందు పోలీసు చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఇప్పటికే అన్ని ఇళ్లలో ఉండేటువంటి సోదాలు చేసుకొని ఎక్కడ కాగితాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. వారం రోజులు టైం అయింది కాబట్టి పోలీసు ముందు ఇమీడియట్ గా కుటుంబ సభ్యులకి తనకి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు సీజ్ చేయకపోతే బయట దేశంలో ఉండేటువంటి లావాదేవీలు కూడా ఇతను మామూలుగా మొత్తం రికార్డ్ అంతా తారుమారు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజు నేను విచారణకు సిద్ధంగా ఉన్నా, నేను వెనక్కి పోవటంలే, నేను చేసినటువంటి ప్రతి ఆరోపణకి కట్టుబడి ఉన్నా. కాబట్టి పోలీసు అప్రోప్రియేట్ ఏజెన్సీకి అప్పచెప్పి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టకుండా మేనిమిసాలు ఎక్కించి ఏదో చంద్రమోహన్ రెడ్డి ధైర్యంగా పోయి పోలీసులకు కేసు ఇచ్చాడని చెప్పి కలరింగ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేసేటువంటి భాగంలో నేను పోలీసు యంత్రాంగాన్ని కోరుకునేది దాని మీద మీరు వెంటనే చర్యలు చేపట్టండి. ఆయన పాస్పోర్ట్లు సీజ్ చేయండి, దానికి సంబంధించినటువంటి వివరాలు పంపించండి, ఆ వివరాలు అవునా కాదా తేల్చి చెప్పండి. చంద్రమోహన్ రెడ్డి గారికి ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే ఈ వివరాలన్నీ సరైనట్టు కావు అంటే అవి సేకరించండి, అవి నాకు ఇస్తే నేను సమాధానం చెప్తా. చంద్రమోహన్ రెడ్డి గారు ఫోర్జరీయో డాక్యుమెంట్ ఫ్యాబ్రికేట్ అని చెప్పడానికి ఆయన దగ్గర కన్ఫర్మ్డ్ అథారిటీ ఉండాలి కదా, కన్ఫర్మ్డ్ ఇది ఉండాలి కదా, ఆధారం ఉండాలి కదా. ఇదిగో నాకు సంబంధించి నేను పలానా దగ్గరికి పోయా, నేను తెచ్చా, ఈ కాగితం ఫోర్జరీ అని తేలింది అని ఆ కన్ఫర్మేషన్ పెట్టాలి కదా. ఇవేమీ పెట్టకుండా వేల కోట్ల రూపాయలు నొక్కేసి ఈరోజు వాయియాడు బయటపడతాయని చెప్పి నా మీద కేసులు పెట్టించేటువంటి స్థాయికి దిగజారిపోయావు నువ్వు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి నీ కేసులకు భయపడినావు, జైలుకి భయపడినావు, నిన్ను విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు, నిన్ను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే. నెల్లూరు జిల్లా ప్రజలకు గుణపాఠం కావాల్సిందే. మరొక అవినీతి పరుడు ఎవరు కూడా ఇటువంటిది పడకుండా ఎవరన్నా ఏదన్నా వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఒరే ఆ చంద్రమోహన్ రెడ్డిని చూడండి అనేటువంటి పరిస్థితి. రోల్ మోడల్ గా ఎగ్జాంపుల్ అవుతావు నువ్వు అవినీతికి. ఎవడన్నా అవినీతిని గురించి ప్రశ్నించినా, అవినీతిని గురించి మాట్లాడినా జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో కూడా నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి అంటారు. కాబట్టి నీ దగ్గర ధైర్యం దమ్ము ఉంటే రా విచారణకి, సహకరించు. పోదా విగ్రహం అంటే నువ్వు భయపడిపోయావు. నీ కుటుంబం మీద సాగర్ ప్రాజెక్ట్స్ లో 30 కోట్లు అంటే ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాలంటావు. ఫోన్ సంగతి ఏంది అంటే ట్రూ కాలర్లు చూసుకోమంటావు. అంటే నువ్వు చెప్పేదంతా ఒకటే, నేను దొంగతనం చేయలేదు, దొంగను కదా. అసలు దొంగవే నువ్వైతే దొంగే పోలీస్ స్టేషన్ పోయి దొంగతనం చేయలేదని చెప్పినట్టు. కాబట్టి అధికారం నీకు ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా దీన్ని నెల్లూరు జిల్లా స్థాయి దాటకుండా తొక్కివేయడానికి, అంటే రేపు ఏదైనా సిబిఐకి ఏదైనా కేసు వచ్చినప్పుడు విచారణకి అయ్యా జిల్లా పోలీసులో ఇచ్చాం, పోలీసు విచారణ చేపట్టింది, మీ జోక్యం అవసరం లేదని చెప్పడానికి నేను పోరాటం చేస్తాను తప్ప చంద్రమోహన్ రెడ్డిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. చంద్రమోహన్ రెడ్డి ఈ కేసులో శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.